అసలు దేశంలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లారని మీలో ఎంతమందికి తెలుసు? ఇది ఎక్కడో కాదు, మన భారత్ లోనే జరిగింది. దేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ గారు స్టేషన్ లో ఉన్న వారికి ఎలా బుద్ధి చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక పోలీస్ శాఖ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అసలు సమస్య ఎక్కడుందో స్వయంగా తెలుసుకోవడానికి కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పూర్తిగా నలిగిపోయిన చొక్కాతో చిరుగులున్న ధోతితో ఓ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడున్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి, నేను మా బంధువుల దగ్గరికి పశువులు కొనడానికి వచ్చాను, కానీ డబ్బున్న పర్సన్ ఎవరో కొట్టేశారు, కేసు ఫైల్ చేయండి సార్ అని అడిగారు. ఆ కానిస్టేబుల్ చరణ్ సింగ్ ని పైకి కిందికి 2 సార్లు చూసి ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటికి సమాధానం చెప్పడంతో నీ కేసును ఫైల్ చేయను పో అంటూ తలుపు వైపు చేయి చూపించాడు ఆ కానిస్టేబుల్. చరణ్ సింగ్ కదలకుండా అలాగే నిలబడటంతో లంచం ఇస్తే కేసు ఫైల్ చేస్తా అని చరణ్ సింగ్ గారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఆ కానిస్టేబుల్. లంచం ఇచ్చిన తర్వాత త్వరగా కేసును ఫైల్ చేసి చివరన సంతకం వచ్చా లేక వేలిముద్ర వేస్తావా అని అడిగాడు. సైన్ చేస్తా సార్ అని తన జేబులో ఉన్న పేపర్ స్టాంప్ బయటికి తీసి సైన్ చేసి స్టాంపు వేశారు. ఆ పేపర్ పై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే స్టాంప్ చూసి స్టేషన్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఇక అవినీతిలో కూరుకుపోయిన స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు చరణ్ సింగ్. ఇలా ప్రధానమంత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వయంగా సమస్య ఏంటని తెలుసుకోవడంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.